రామ్ రామ్ అందరికీ ఎట్లరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడైతే మనం బౌరి ఆర్ట్స్కి అయితే వచ్చేసినామన్నమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 12th of July అనమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. సో బౌరి ఆర్ట్స్లో ఆల్రెడీ కలరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మన గణేష్ విగ్రహాలకైతే. సో జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఫినిషింగ్ ఇచ్చిండు. ఒక్కొక్క విగ్రహానికి మీరు చూడొచ్చు, బొట్టు కానీ ఐస్ కానీ ఆఖరి అంటే ఆఖరి ఫినిషింగ్ ఇచ్చిండు చూడండి మీరు. ఓన్లీ ఇప్పుడు ధోతి వర్క్ అయితే పెండింగ్ ఉంది కొన్ని విగ్రహాలకైతే. ఇంకా కొన్ని విగ్రహాలకైతే ఆల్రెడీ ఆ జ్యువెలరీ వర్క్ అయిపోయింది భయ్యా. చూస్తుంటే జబర్దస్త్ అనిపించింది. సో ఈ విగ్రహం చూడండి కంప్లీట్గా మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ టైగర్స్ వచ్చినాయి. బొట్టు కూడా సూపర్ బొట్టు పెట్టిండనమాట, చూడొచ్చు మీరు. కానీ ఆసమ్ ఫినిషింగ్ ఇచ్చిండు చూడండి భయ్య. తొండం పైన మన జ్యువెలరీ వర్క్, బౌరి ఆర్ట్ జ్యువెలరీ వర్క్ అయితే ఫిదా అయిపోవాలి. చూడొచ్చు మీరు, జబర్దస్త్ వర్క్ చేసిండు జ్యువెలరీ వర్క్ అయితే. సో ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మన పికాక్ మీద అయితే కూర్చున్నాడు గణేష్ మహారాజ్. బొట్టు చూడండి, బొట్టు గమనించండి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు పెట్టిండనమాట. సో మీరు చూడొచ్చు. ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ కాలేదు. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా ఆఖరి ఉంటుంది గణేష్ అయితే. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లో మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. లెఫ్ట్ సైడ్కి పికాక్ వచ్చింది. సో ఇది చూడండి గణేష్ మహారాజు. ఈ విగ్రహం ఆల్రెడీ లాస్ట్ టైం ముంబైలో ట్రెండింగ్ అయిందనమాట విగ్రహము. సో మీరు చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ కానీ హ్యాండ్స్ కానివ్వండి, సూపర్ అనిపించింది. సో ఈ విగ్రహం కూడా ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది చూడొచ్చు. జ్యువెలరీ వర్క్ అబ్బా ఏమన్నా చేసిండు భయ్యా. జ్యువెలరీ అయితే ఓన్లీ ధోతి అయితే బాకీ ఉందన్నమాట కొన్ని విగ్రహాలకి. అండ్ ఈ విగ్రహం కూడా చూడండి చాలా భారీ విగ్రహం అనమాట. సో తొండం పైన వర్క్ కానీ ఆ బొట్టు కానీ ఐస్ చూడండి, నిజ రూపం మన గణేష్ మహారాజ్ నిజంగా కూర్చున్నట్టుంది. సో ఫినిషింగ్ అయినాక మళ్ళీ చూపిస్తా. జై బోలో గణేష్ మహారాజ్.